ఈరోజు ఆఫీసు ఫెడ్ డివిజన్ పరిధిలోని అన్ని ప్రజాపాలన అభయ హస్తం దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమంలో భాగంగా అన్ని కేంద్రాలను పరిశీలించిన తర్వాత జోనల్ కమిషనర్కి డిప్యూటీ కమిషనర్కి కలిసి మదీనాగూడలో ఓ దరఖాస్తు స్వీకరణ కేంద్రాన్ని ఏర్పాటు చేయవలసిందిగా కోరడం జరిగింది. కొందరు జిరాక్స్ సెంటర్ నిర్వాహకులు ఇట్టి దరఖాస్తు ఫారంలని 100 రూపాయలకు విక్రయిస్తున్న విషయాన్ని కమిషనర్ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. అదేవిధంగా అన్ని కేంద్రాల్లో అప్లికేషన్ ఫారమ్స్ అందుబాటులో ఉంచవలసిందిగా విజ్ఞప్తి చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బోయిని మహేష్ యాదవ్, డివిజనల్ జనరల్ సెక్రటరీ బాబురెడ్డి, ఓబీసీ నాయకులు రవి ముదిరాజ్, అశోక్ నాయి, డివిజన్ మైనార్టీ అధ్యక్షుడు మొహమ్మద్ సలీం, రాజ్ కుమార్, బాబు, కృష్ణంరాజు తదితరులు పాల్గొనడం జరిగింది. అందుబాటులో పెట్టాలి. ఇది ఒక్కటే మేము చెప్పేది. అప్లికేషన్ ఫామ్ ఉందా సార్? జిరాక్స్ నడవా సార్? జిరాక్స్ నడుస్తుంది. అయితే వాళ్ళు 100 రూపాయలు జిరాక్స్ 100 రూపాయలు అమ్ముతున్నారు. జిరాక్స్ తీసుకోవాల్సిందే కదా. మీరు పోయి చూడండి ప్రాక్టికల్ కాదు. నువ్వేమన్నా జిరాక్స్ అవసరం లేదు. కాంగ్రెస్ పార్టీ సార్ చెప్పగానే పెట్టించింది సార్ 100 మళ్ళీ చెప్పగానే బయట పెట్టించింది కానీ అయిపోయినాయి వాస్తవం. మీరు పెట్టలేరు అని అంటే కానీ అవి సరిపోతుంది. ప్లీజ్ పెట్టండి.